గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చంద్రరావు గారి ప్రమాణ స్వీకారానికి లేదంటే ఆయన ఎలక్ట్ అయిన తర్వాత అసలు కనిపించలేదు. మొన్నెప్పుడో మీ నోట్తోనే మీరు చెప్పారు, మొన్నెప్పుడో వచ్చి కలిసాను. వై సార్? వినాయక చవితి రోజే కలిశాను. ఆయన ఎన్నికైన తర్వాత 3 నెలలకు వచ్చి కలిశాను. నేను యాక్చువల్ ఏవైతే గుళ్ళు, కుల సంఘాలు, కళ్యాణపాలు ఏవైతే ఫైనాన్షియల్ రిటర్న్స్ ఉంటాయో ఆ సంఘంకు పెట్టుబడి పెట్టిన తర్వాత దాని మీద ఇన్కమ్ అనేది ప్రజలకు ఉండాలా, అప్పుడు ఆ సంఘం బలోపేతంగా అవుతుంది. కానీ డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనేది నా ఆలోచన. ఒకటి పనికిరాని కట్టడం కట్టించే కన్నా దానివల్ల రిటర్న్స్ వచ్చే కట్టడం కట్టియడం కరెక్ట్ అనేది నా ఆలోచన. కళ్యాణపము ఖచ్చితంగా కిరాయిలు వస్తాయి, వాళ్ళకు ఆ సంఘంలో జమ అవుతూ ఉంటుంది. ఇది నా ఉద్దేశం. గుళ్ళు ఉన్నాయి, మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు ప్రతి ఒక్కరం పోయేది గుడికే. ఎంత ఇబ్బందులు వచ్చినా, ఎంత డబ్బున్నోడైనా, ఎంత డబ్బు లేనోడైనా, పుష్కలంగా ఆరోగ్యంగా ఉన్నోడైనా ఒక్క పొద్దులు పట్టిపోతాడు. అనారోగ్యం ఉన్నోడు ఖచ్చితంగా బాగు చేయి భగవంతుడు అని దేవుని దగ్గరికి పోతాడు. కాబట్టి ఆ గుళ్ళకి కానీ, మసీదులకు కానీ, చర్చిలకు కానీ ఆ వాల్యూ ఉంది. కాబట్టి మనిషి ప్రశాంతంగా తన గురించి తాను కోరుకునే ఒకే ఒక్క ప్లేసు అవి దేవుడు ఉన్నటువంటి గుళ్ళు తప్ప వేరే అవకాశం అయితే ఉండదు. సంతోషాన్ని మిత్ర బృందానికి పంచుకోవచ్చు, లేదా పార్ట్నర్స్తో పంచుకోవచ్చు, లేదా కుటుంబంతో పంచుకోవచ్చు. కానీ కష్టాన్ని మాత్రం దేవునితోనే పంచుకుంటాం. అది ప్రతి ఒక్కరూ మన ఆత్మవిమర్శ చేసుకుంటే అర్థమవుతుంది. ఎవరం కోరుకున్నా ఓ టైంలో భగవంతుడు జర నన్ను ఇది చూడని చెప్పి ఇట్లా అనే పోతాము అంతే. పొద్దున్న లేసాను అది ఖచ్చితంగా చేస్తాం. అది ఒక్క పూట దొరకలేదా రామచంద్రరావు గారికి? అయితే ఆయన పూట దొరకలేదంటే నేను అవన్నీ రోజు 35 నుంచి 40 సంఘాల ఇనాగ్రేషన్స్ ఉండే. అట్లా 3600 సంఘాల దగ్గర నేను మొత్తం కంప్లీట్గా డైలీ చేసుకుంటూ పోతే కూడా నాకు నెల రోజులు చేస్తే 900 అయినాయి. 900, 1000 దాకా దాటలేవు. కంటిన్యూగా నేను 2.5 months చేసిన. 2.5 months చేస్తే ఇంకో 25% ఇంకా పెండింగ్ ఉన్నాయి, అవి చేయలేదు. ఇంకా కంటిన్యూగా 3 months, ఆల్మోస్ట్ 3 months, 2.5 months మీన్స్ 82 days చేసాం కంటిన్యూగా. వర్షం వచ్చినా రాకున్నా ఏదన్నా మార్నింగ్ 8 to ఈవినింగ్ 8, 9 వరకు కంటిన్యూ చేసాం. నా ఫేస్బుక్లో ఆ డేట్స్తో సహా కనపడుతుంది. నేనేదో ఓరల్గా మాట్లాడుతుంది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి అని కొడితే ఆ డేట్లలో ఎన్ని గ్రామాలలో ఎన్ని చేశాడు అనేది లైవ్ కనపడుతూనే ఉంటుంది ఫేస్బుక్. రామచంద్రరావు గారు ఎలక్ట్. సో ఆ రోజు రామచంద్రరావు గారి ఎలక్షన్ కన్నా వారం 10 రోజుల ముందే కిషన్ రెడ్డి గారికి నేను చెప్పాను, అన్న మరి నేను రమ్మంటున్నారు, నాకేమో ఇది ఉంది, ఇవి ఒక్క ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాంలు అంటే క్యాన్సిల్ చేయొచ్చు, 35-40 ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేయడం అంటే చాలా ఇబ్బంది అవుతుందన్న. అందరూ ఒక్కొక్క సంఘంలో 100-150 మంది దే ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం ఎదురు చూస్తుంటారు. అట్లా రోజు 4-5 వేల మందిని క్యాన్సిల్ చేయలేము, కంటిన్యూ ఉంది, నన్ను ఏం చేయమంటారంటే సరే పర్లేదు మీరు రాకున్నా పర్లేదు అని కిషన్ రెడ్డి గారు అన్నారు. తర్వాత ఎలక్షన్ అయింది. ఎలక్షన్ రోజు కూడా రమ్మని చెప్తే కూడా చెప్పినా ఇట్లా ఉంది పరిస్థితి అంటే సరే అన్నారు. నేను ఎప్పటికప్పుడు కిషన్ రెడ్డి గారికి చెప్పాం. తర్వాత ప్రమాణ స్వీకారం అయిన రామచంద్రరావు గారిది అయిన రోజు కూడా అది ఫస్ట్ ఏదైతే అనుకున్నామో ఆ డేట్ ఖాళీ ఉండే నాకు. తర్వాత షెడ్యూల్ అలాగే ఉంది. తర్వాత ప్రమాణ స్వీకారం డేట్ కొంచెం దూరం పోయేసరికి మళ్ళీ ఆగాల్సి వచ్చింది. నాకు అక్కడ షెడ్యూల్ ఉండే, రామచంద్రరావు గారి దగ్గర కాలేదు. యాక్చువల్గా రామచంద్రరావు గారుతో నేను చాలా క్లోజ్గా ఉంటాను, చాలా హ్యాపీగా ఉంటాము. ఆయన మనిషిగా 100% చాలా జెన్యూన్, కల్మషం లేని వ్యక్తి. రాజకీయ నాయకుని లక్షణాలు అంటే కన్నింగ్ నేచర్ ఆయన దగ్గర లేదు. అడగకుండానే చెప్పేస్తున్నారు, మా మధ్యలో ఏ డిఫరెన్స్ లేదని ముందే చెప్పేస్తున్నారు. అంటే సేఫ్ సైడ్ ఏం లేదమ్మా. ఆయన నిజంగా కూడా కల్మషం లేని వ్యక్తి. మీరు ఎవరినైనా అడిగినా చెప్తారు పార్టీలో. మరి రాజాసింగ్ గారు రిజైన్ చేయడం, ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఆల్మోస్ట్ సేమ్. మరి రాజాసింగ్ గారు అసలు ఏంటి సార్ ఎపిసోడ్? కరెక్ట్ గా చెప్పండి సార్, రకరకాలుగా చెప్తున్నారు. ఏదైనా చెప్పొచ్చమ్మా, పార్టీ అది. నీకు నిజంగానే చెయ్యాలని, పోటీ చేయాలని ఉంది, వెళ్ళి అప్లికేషన్ చేసేది ఉండి వెళ్ళినరు. కానీ అప్లికేషన్ అయితే చేయలేదు అనేది వాళ్ళ వాదన. చేసేందుకు పోతే తీసుకోలేదని ఈయన వాదన. సరే ఏదన్నా కావచ్చు, అది పార్టీ. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, 3 సార్లు గెలిచావు, ఆ పార్టీ సింబల్ మీదనే కదా. ఇంటి గుట్టును బయటది పెట్టద్దు కదా. భార్య సింటిది కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తుంది, భర్త సింటోడు కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తాడు, పిల్లలు కూడా ఎక్కడో దగ్గర తప్పు చేస్తారు. కానీ మంచిని చూడాలి, కానీ ఒక్కసారి 2 సార్లు చెడు జరిగిందని దాన్ని పట్టుకొని మనం మంచినే మర్చిపోతే కష్టం. ఎవరెంత అయినా
ఏ రాజకీయ నాయకుడు రాజకీయంలో వర్గాలు అనేది కామన్, అది లేకుండా ఉండనే ఉండదు. అది లేదు అని చెప్పడం అనేది తప్పు. అది ఉంటేనే రాజకీయం, అది లేకపోతే రాజకీయం కాదు. ఈ భూమి ఉన్న రోజులు సూర్యచంద్రులు ఎంత అయితే నిజమో ఈ రాజకీయం ఉన్నన్ని రోజులు వర్గాలు శత్రువులు అనేది అంతే కామన్. ఆ సూర్యచంద్రులు ఈ భూమి ఉన్న రోజులు ఎంతైతే నిజమో ఈ రాజకీయం అనే పదానికి ఈ రంగానికి వాస్తవంగా శత్రువులు ఉంటారు, ఖచ్చితంగా వర్గాలు ఉంటుంది. నాకు నచ్చింది మీకు నచ్చాలని లేదు, నా ఐడియా మీది కరెక్ట్ అని మీరు ఒప్పుకోవాలని రూలు లేదు. మీ ఒపీనియన్ మీది, నా ఒపీనియన్ నాది. కానీ ఒక డిస్కషన్ చేసిన తర్వాత ఏదో ఒక ఒపీనియన్ కంక్లూజన్కి వస్తుంది. సరే 3 సార్లు గెలిచిర్రు, ఆ రికగ్నేషన్ మీద హైయర్ అథారిటీకి కంప్లైంట్ చేసి నేను బ్రదర్గా ఆయనకు నాకు 10 ఏళ్ళు ఇంచుమించుగా ఒక 8-10 ఏళ్ళు, నేను 8 ఏళ్ళన్నా పెద్దోడిని అనుకుంటున్నాను. నేనైతే 8-10 ఏళ్ళు పెద్దోడినే అనుకుంటున్నాను. 45 అట్లా ఉంటుండొచ్చు, నేనైతే 55. సరే పెద్దవాళ్ళకి వెళ్ళి చెప్పేది ఉండే, 3 సార్లు ఎమ్మెల్యేగా అయినరు, ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ చేసేది ఉండే, అక్కడ పోయి మాట్లాడేది ఉండే. ఓకే, అది మాట్లాడలేవు, ఊరుకున్నా పర్వాలేదు. రాజీనామా చేస్తున్నా దమ్ముంటే యాక్సెప్ట్ చెయ్యి అనడం మాత్రం తప్పమ్మా. ఆయన ముందరనే నేను చెప్పగలుగుతా, నాకు కలుస్తాడు. నిన్న మొన్న నాంపల్లి కోటలో కూడా కలిసినాం, హగ్ చేసుకుంటాం, అట్లా ఏం లేదు. అన్న అంటాడు, అన్న అంటా, నాకు కూడా ఆయన అంటే ఇష్టమే, అట్లేం లేదు. కానీ ఆయన దమ్ముంటే నా రాజీనామాను యాక్సెప్ట్ చేయని ఒక పార్టీకే సవాలు విసిరినప్పుడు, పార్టీ యాక్సెప్ట్ చేయకపోతే పార్టీ సున్నా అవుతుంది. పార్టీలో దమ్ము లేదా అని అంటారు. ఆ దమ్ము ఉందా లేదా అనేది క్వశ్చన్ వేసింది ఎవరు? రాజాసింగ్ గారు వేశారు. దమ్ము ఉంటే అని అన్నారు. దమ్ము ఉంటే అంటే చేయాల్సిన పరిస్థితి వచ్చింది, చేశారు, రాజీనామా చేశారు. ఈయన రాజీనామాను వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, సస్పెండ్ చేయలేదు. పార్టీ సస్పెండ్ చేస్తే పార్టీ తప్పు అవుతుంది. ఇవాళ నేను రాజీనామా చేస్తే అది నా ఇష్టం, నేను రాజీనామా చేయొచ్చు. నన్ను పార్టీ సస్పెండ్ చేస్తే నేను తప్పు చేసినట్టు. ఇది గమనించుకోవాలి ఏ లీడర్ అయినా సరే. కానీ ఆవేశంతో తను చేయడం, ఇవాళ ఒక 15 ఏళ్ళు అంటే 30 ఏళ్ళకి ఇంచుమించుగా 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అయినరు. నేను 30 ఏళ్ళ నుంచి కొట్లాడితే 55 ఏళ్ళకి ఎమ్మెల్యే. నేను ఎవరు అదృష్టవంతులు ఇందులో? ఇద్దరి మీద గెలిచిన నేనా, లేక 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యే కొనసాగుతున్న రాజాసింగ్ గారు? 30 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేగా అయిన ఆయన అదృష్టవంతుడా? 55 సంవత్సరాలకు ఇద్దరి మీద గెలిచిన నేను అదృష్టవంతున్నా. అదృష్టానికి కొలమానం ఏం లేదు, అది తృప్తికి సంబంధించిన విషయం. నేను తృప్తిగా ఐఎమ్ కంఫర్ట్ అనుకుంటే కంఫర్టే, నేను కంఫర్ట్ లేని అనుకుంటే లేదు, అంతే. అది మన సైకాలజీ. మన మనసు ఏం ఆలోచిస్తుందో మన మెదడు అదే చెప్తుంది. మన మెదడు ఏదైతే చెప్తుందో అదే మనసు ఆలోచించుకుంటే తృప్తి అనేది కలుగుతుంది. ఆ తృప్తి లేనప్పుడు ఏ స్థాయికి పోయినా వ్యతిరేకత కామన్. ఈ పార్టీలకు పోతాడు, ఆ పార్టీలకు పోతారు అని బాగా పెద్ద ఎత్తున ప్రచారం. ఆయన ఎందుకు వెళ్తాడో ఆయన డైరెక్ట్ చెప్పాడు, నేను బీజేపీ మళ్ళీ పిలిస్తే వస్తాను కూడా అంటున్నాడు. పిలుస్తుండొచ్చు, పిలుస్తారు, భవిష్యత్తులో పిలుస్తారు. ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. నేను అప్పుడే ఎన్టీ రామారావు గారిని నాగయ్య కాలంలో పుడితే నేను సావిత్రి గారిని పెళ్లి చేసుకుంటుంటే ఎంత చీప్గా ఉంటుందో, ఈ సమయంలో 1970లో పుట్టాల్సిన 1970లోనే పుట్టాలా, 1950లో పుడితే బాగుంటుండే అనుకుంటే తప్పు. అదే 1970లో పుట్టే నేను అయ్యో 2025లో పుడితే నేను ఇప్పుడు మంచిగా హ్యాపీగా ఉంటుంటే కదా, ఫుల్ ఎస్టాబ్లిష్ అయింది, డిజిటల్ ప్లాట్ఫామ్ ఉంది అని అనుకుంటే తప్పు కదమ్మా. ఎవరికి ఎప్పుడు ఏది రాసి ఉంటే అది జరుగుతుంది. కష్టపడడం మన వంతు, ఫలితం మాత్రం ఆ దేవుడు ఇస్తాడు. అది ఆలోచించకుండా ఆవేశపడి అందరము అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, అయ్యో ఆయన వయసు నా వయసు సేమ్, నేను కాలేదు అంటే ఎలా? అది తప్పు కదా. ఆయన అయిండు, కష్టపడవచ్చు, అయిండు, నా కష్టంలో ఎక్కడో లోపం ఉండొచ్చు, కాకపోవచ్చు, తప్పేముందండి. ఎవరికి ఎప్పుడు ఏది రాసి ఉంటే అది అవుతుంది. తెలంగాణ వచ్చింది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రోషయ్య గారు ముఖ్యమంత్రి అయినారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది. అదే ఎన్టీ రామారావు గారు చనిపోకపోతే, అదే చంద్రబాబు నాయుడు కాకపోతే, ఇలా అనుకుంటే ఏది అనుకుంటే అదే. కాబట్టి అవకాశం ఏ రూపకంగా వచ్చేది ఎవరికి తెలియదు. కానీ ఆ అవకాశం వచ్చినప్పుడు మనం చనిపోయిన తర్వాత కూడా నిజంగా ఆయన చాలా బాగుండే, అలా ఉండాలి అనే పేరు తెచ్చుకున్న వాళ్ళు లీడర్లు. కానీ వీళ్ళందరూ అలాంటి ఆలోచన లేరు. నాన్ కరప్టెడ్ ముఖ్యమంత్రులు ఇద్దరు, ఒకరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, రెండవది ఎన్టీ రామారావు గారు. ఈవెన్ నేను అభిమానించే రాజశేఖర రెడ్డి గారిని కూడా నేను ఈ కోవలకు తీసుకురావట్లేదు. నాకంటే ఆయన అంటే ఇష్టమే, కానీ నిజంగా చెప్పాలంటే మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు ₹1 కూడా కరప్షన్ చేయలేదు. కావాలంటే అప్పుడు చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీస్, అప్పుడున్న ఐఏఎస్ ఆఫీసర్లను ఎవరు అడిగినా చెప్తాను.
ఓకే